వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఆక్లాండ్ నగరంలోని ఫీక్లింగా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన వేడుకల్లో ప్రవాసులు భారీగా పాల్గొని జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆత్మీయ అభినందనలతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు, పేదల పాలిటి పెన్నిధి, ప్రజా సంక్షేమానికి ప్రతిరూపం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రవాసగడ్డపై ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలోని ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నేతలు వీడియో సందేశాల ద్వారా జగనన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు చెల్లా మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి కరుమూరి వెంకట్రెడ్డి తమ సందేశాలతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని అందించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పేదల పక్షాన నిలబడి పాలన సాగించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేడుకల్లో పాల్గొన్న వారు ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్తి రెడ్డి, పార్దపిల్ల, అమర్నాథ్, ముడిమెలే, బాలాబీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి పలువురు ఈ వేడుకలను విజయవంతం చేయటంలో విశేష కృషి చేశారు. ముఖ్యంగా ఈరోజు 21 డిసెంబర్ జగన్ బర్త్డే జరుపుకుంటున్నాము. మా అందరి తరఫున ఆయనకు దేవుడు కావాల్సినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో జగన్ గురించి చెప్తే ఒక వాడు నేను నేర్చుకునేది అంటే, ఒక మనిషి అనుకుంటే దేనినైనా సాధించవచ్చు. మీకందరికీ తెలుసు, ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శత్రువు ఏ వ్యక్తి కూడా లేదు. అంత స్ట్రాంగ్ అవతల సైడ్ ఎంతో మంది శక్తులు ఆయన ఓడించలేకనుకోండి, ఆయన డిబేట్ చేయకండి, ఎన్ని చేసినా కూడా తట్టుకొని నిలబడి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిందంటే అది ఆయనతో ఉన్నటువంటి పట్టుదల. ముఖ్యంగా మనలాంటి అభిమానులు ఆయన ఉండకుండా ఆయన బాగుంటారని. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మీరు వచ్చేటువంటి అందరినీ కూడా నా తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ఆనంద్ గ్రూప్ వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల, వాళ్ళలో అభిమానం చూస్తే ఎప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లీడర్కు ఇలాంటి అభిమానులు ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి అభిమానులే నేను చాలా మంది ఉత్తేజపరుస్తూ ఆయన శక్తిని ఇస్తానని చెప్పి కోరుకుంటాను.